షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. పుబ్బా నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? నవంబర్ నుంచి డిసెంబర్ వరకు విద్యాపరంగా, వ్యాపారపరంగా, వివాహపరంగా ఎలా ఉంటుంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు అమ్మ గారు? పుబ్బా నక్షత్రము అంటే ఏ నక్షత్రానికైనా మనం క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి మాట్లాడుకోవడం చాలా అవసరం అండి. వాళ్ళు ఏ విషయాల్లో ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళ యొక్క గుణగణాలు ఎక్కడ ఉంటాయి, లోటుపాట్లు ఎక్కడ ఉంటాయో వాళ్ళకు కూడా సరైనటువంటి ఇంపాక్ట్ ఇస్తుంది. కాబట్టి పుబ్బా నక్షత్రం వాళ్ళకి మనం చూస్తే ఆకాశంలో పుబ్బా నక్షత్రం వాళ్ళది కంటి ఆకృతిలో నక్షత్రాలు కనబడతాయండి. కన్ను అంటే ఏం చూపిస్తుంది? విజన్. కన్ను అంటే కేవలం చూడడం మాత్రమే కాదండి, విజన్ అన్నమాట. ఎవరు చూడలేనిది ఆంతరంగిక విషయాలన్నీ కూడా వాళ్ళకి సుస్పష్టంగా కనబడడం, కానీ కొత్తగా క్రియేషన్ అన్నమాట. ఏదైనా కొత్తది సృష్టించాలి అన్నా, కనిపెట్టాలి అన్నా, ఒక ఉన్నదాన్ని తెలివిగా చాలా అందంగా చూపించాలి, తెలివిగా ఎవరు చేస్తారు? ఇవన్నీ కూడా క్రియేటర్స్, ఫిలిం మేకర్స్, డైరెక్టర్స్, క్రియేటర్స్ అందరూ కూడా. అంటే ఒక క్రియేటివ్ స్టూడియోస్ నడిపేటువంటి వాళ్ళు కానీ, డిజైనర్స్ కానీ, కొత్త తరహా ఒక ట్రెండ్ని తీసుకురావాలి అన్నా, కొత్త తరహా ఆలోచనతో సొసైటీని మార్చాలి అన్నా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి అండ్ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి కూడా అన్వయం అవుతుందండి. సో ఇప్పుడు పుబ్బా నక్షత్రం వాళ్ళకి కూడా చాలా మంచి టాలెంట్స్, ఆర్టిస్టిక్ టాలెంట్స్ అనేటువంటివి చాలా బాగుంటాయి. సో ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు జనరల్లీ శుక్రుడు అధిపతి కాబట్టి కళారంగం వైపు కానీ, సినీ రంగం వైపు కానీ, నాటక రంగం వైపు కానీ చాలా బాగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. మనం ఒకసారి వాళ్ళ చార్ట్ని రీడ్ చేస్తే అండి, జన్మలగ్నం వచ్చేసి రవి అవుతారండి, అంటే సింహం కాబట్టి. రవి శుక్ర కాంబినేషన్ వీళ్ళు ఏంటంటే ఒక లగ్జరీ లైఫ్ అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కార్స్, బంగ్లాస్, విల్లాస్, పరివారం, పనివాళ్ళు, సర్వెంట్స్ అందరూ కూడా అంటే ఒక అఖండమైనటువంటి సామ్రాజ్య యోగాలు కొంతమంది జాతకంలో ఉంటాయండి. అలాగా కొన్ని కాంబినేషన్స్ మనం డిఫాల్ట్గా చూసినప్పుడు కొన్ని నక్షత్రాలకి ఖచ్చితంగా కనబడతాయి. అలాంటి యోగమే పుబ్బా నక్షత్రానికి కూడా కనబడుతూ ఉంటుంది. సో ఈ పుబ్బా నక్షత్రంలో ఎవరు జన్మించినా సరే కొంచెం రిచ్ లైఫ్ అనేటువంటిది అనుభవించే అవకాశాలు, లేకపోతే పూర్గా జన్మించినా వాళ్ళ క్రమేపీ వాళ్ళ యొక్క టాలెంట్స్ అనేటువంటివి ఆ అంతస్తుకి, ఆ స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. 2nd అండ్ 11th లార్డ్ బుధుడు అవ్వడం, వాక్చాతుర్యము అనేటువంటిది చాలా బాగుంటుంది. మాటలతో మనిషిని అట్రాక్ట్ చేయడం కానీ, మాటలతో ఏ వ్యవహారాన్నైనా సెట్ అయ్యేట్టుగా చేయడం కానీ, లేకపోతే ఏ రిలేషన్ అయినా నిలబెట్టే విధంగా చేయడం కానీ, కొన్ని సందర్భాల్లో వీళ్ళ మాట వల్ల వీళ్ళ కుటుంబ సభ్యులు చాలా శత్రువులు అవుతారండి. బికాజ్ ద ఒరిజినల్ 6th కన్య అవుతుంది కాబట్టి. కానీ మెజారిటీ వీళ్ళకి మాట వీళ్ళ ఆయుధం అనమాట. సో వీళ్ళు ఏది మాట్లాడతారో అది దాంతో కమాండ్ చేస్తారు, సాధించగలుగుతారు, చేయగలుగుతారు, అన్నీ ఉంటాయి. 3rd అండ్ 10th లార్డ్ వీళ్ళకి శుక్రుడు, ఇప్పుడే చెప్పుకున్నామండి, సినీ నాటక కళారంగాలు, ఆర్టిస్టిక్ టాలెంట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అని. 3rd అండ్ 10th లార్డ్ కూడా శుక్రుడు అవ్వడం కూడా అదే సూచన అనమాట. 10th లార్డ్ ఎప్పుడైతే శుక్రుడు అవుతున్నారో కళారంగం అండి, ఎవరైనా కళారంగమే. అనేక రకాల వృత్తులు ఇప్పుడు సొసైటీలో వచ్చాయి. అది పరుపుల వ్యాపారం దగ్గర నుంచి, కార్స్ వ్యాపారం దగ్గర నుంచి, లగ్జరియస్ పెర్ఫ్యూమ్స్ వ్యాపారం దగ్గర నుంచి, ఫర్నిచర్ షాప్స్ దగ్గర నుంచి, ఒక ఇంటీరియర్ డిజైనింగ్ షాప్స్ కానీ, ఒక మాల్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించిన అంశాలే. ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఇవన్నీ కూడా ఎనీ లగ్జరీ లైఫ్, ఎనీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఖచ్చితంగా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఆ రంగాన్ని, ఆ ఫ్యాక్టర్ని వీళ్ళు టచ్ చేసినప్పుడే ఆ సక్సెస్ చూస్తారండి. అప్పటిదాకా నేను అది చేశాను, ఇది చేశానన్నా వాళ్ళకి అది వర్కౌట్ అవ్వదు కాబట్టి ఇంత చేసినా సెట్ అవ్వదు. అంటే ఏంటి అంటే 4th అండ్ 9th లార్డ్ వీళ్ళకి కుజుడు అవ్వడము. కుజుడు అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా ఛాలెంజింగ్ పర్సనాలిటీ, ఛాలెంజింగ్ ప్లానెట్ అండి. 4th అండ్ 9th లార్డ్ అంటే జీవన ఆధారం కానీ, డబ్బు కానీ, ఎర్నింగ్స్ కానీ అన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? వీళ్ళకి హార్డ్ వర్క్ అనేటువంటిది ఉండాలి, దాంతోపాటుగా రిస్క్ అనేటువంటిది ఉండాలి. పుబ్బా నక్షత్రం వాళ్ళు మీరు ఏం చేసినా ఇది రావడం లేదు, రిస్క్ తీసుకోవడానికి భయపడుతూ, ఎందుకు లేని సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటే మీరు అక్కడే ఉంటారు. అలా ఉండాలనుకున్నా ఇబ్బంది లేదు. అలా కొంతమంది చాయిస్ అండి. అది రిస్క్ తీసుకోగలిగితే 100% మీ జీవితం చాలా అద్భుతంగా కనబడుతుంది. 4th అండ్ 9th లార్డ్ కాబట్టి ఒక గృహయోగం కానీ, వాహన యోగము కానీ, ఒక స్థలాలు, అసెట్స్, ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటిది కానీ, లేకపోతే 10 మందికి దానం చేసేటువంటి స్థాయిలోకి రావాలి అన్నా రిస్క్ తీసుకుని పనిలో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. 5th అండ్ 8th లార్డ్ గురుడు అవ్వడం అండి. గురుడు అనేటువంటి ఆయన ఎప్పుడైతే 8th లార్డ్ కూడా అయ్యారో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కూడా చూస్తారు. ఈవెన్ చిన్న చిన్న అవమానాలు, మనోవిచారాలు, గౌరవ మర్యాదలు అనేటువంటి ఒక సందర్భంలో పోగొట్టుకోవడం ఇలాంటివి చూస్తుంటారు. 84 సంవత్సరాల పాటు పూర్ణాయుష్ అనేటువంటిది అనుభవించే ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి 6th అండ్ 7th లార్డ్ శని అవ్వడం అంటే మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయండి. ఈవెన్ అది కొన్ని సందర్భాల్లో లీగల్ లిటిగేషన్స్ కూడా దారితీయొచ్చు. అంటే శని అంటే ఏంటి? లీగల్ లిటిగేషన్స్ అండి. సో తెలియకుండా, అనుకోకుండా, ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా ఏదైనా కేసెస్ పడడం కానీ, మెరిటల్ లైఫ్లో ఈ లీగల్గా ప్రొసీడ్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరగచ్చు. సో ఆ విషయాల్లో కూడా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే పుబ్బా నక్షత్రం వాళ్ళు 4 పాదాలు వాళ్ళు కూడా పర్సనల్ చార్ట్ చూసుకుని కూడా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు
అండ్ బేసికల్లీ డిఫాల్ట్గా మనం చెప్పాలి అంటే పగడము అనేటువంటి స్టోన్ మీరు కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు, మీకు ఆ రిస్క్ తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది, రాజయోగము అనేటువంటిది పడుతుంది. సో ఇలాంటి వ్యక్తిత్వము క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి పుబ్బా నక్షత్రం వాళ్ళు నవంబర్ డిసెంబర్ మాసాల్లో గ్రహ సంచారాన్ని అనుసరించి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వీళ్ళకి లగ్నంలో కేతు నడుస్తున్నారండి. లగ్న కేతు అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా కన్సిస్టెన్సీ లేకుండా ఇబ్బంది పెడతారు. అంటే ఏదైనా ఒక పనిని పట్టుకున్నప్పుడు అది సాధించాలి అనేటువంటి దాంతో వస్తుంది, మనం సాధించగలము అనేటువంటి తాపత్రయంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ ముందుకెళ్తేనే పని అవుతుంది. కానీ కేతు అనేటువంటి ఆయన నిరాశ నిస్పృహలు కలగజేస్తుంటారు. అవ్వదేమో చేయలేమేమో అనేటువంటి ఒక భయాన్ని, ఒక మానసిక ఒత్తిడిని, లేకపోతే నిద్ర పట్టకపోవడాన్ని, అనేక రకాలైనటువంటి మానసిక ఒత్తిళ్లు పెరగడం వల్ల ప్రశాంతత అనేటువంటిది 2025 ఎండ్ వరకు కొంచెం తక్కువగా ఉంటుందండి. 12వ స్థానంలో గురుగ్రహ సంచారం రావడం వల్ల 2nd and 11th లార్డ్ గురుడు 12వ స్థానంలో ఉండడం, సంపాదించినటువంటి డబ్బును ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకుంటున్నాము అనేటువంటిది పాయింట్ అండి. దాన ధర్మాలు చేస్తున్నామా, లేకపోతే వ్యసనాలకే ఖర్చు పెడుతున్నామా, అనేక అపాత్ర దానములు చేస్తున్నామా అనేది పాయింట్. ఇక్కడ ఏంటి అంటే పుబ్బా నక్షత్రం వాళ్ళకి కరెంట్లీ గురుబలము అనేటువంటిది లేకపోవడం వల్ల వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఫ్యామిలీ మెంబర్స్ కోసం కానీ, ఆర్ లేకపోతే ఎనీ హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం కానీ, శుభకార్యాల కోసం కానీ, వాహనాల కోసం కానీ అనేక వృధా ఖర్చులు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో పుబ్బా నక్షత్రం వాళ్ళు 2025 అంటే ఆల్మోస్ట్ ఇది ఈ సంవత్సరంలో డిసెంబర్ 5వ తారీఖు దాకా మీకు గురుబలం లేదు. డిసెంబర్ 5వ తారీఖు దాటిన తర్వాత మీకు గురుడు 11th హౌస్లోకి వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. అంటే ఎర్నింగ్స్ అనేటువంటివి బాగుంటాయి, సంపాదించింది నిలబడాలి, 4 రూపాయలు కనబడాలి, మనం అప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాం. ఆ ధైర్యాన్ని మీరు డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మీకు ఖచ్చితంగా కనబడుతుంది గురుబలం వల్ల అని చెప్పొచ్చు. 3rd హౌస్లో రవి శుక్ర కాంబినేషన్ కనబడుతోందండి. నవంబర్ 17వ తారీఖు వరకు లగ్నాధిపతి రవి నీచ స్థితిలో కనబడుతున్నారు. ఆ రవి నీచ స్థితి నుంచి దాటి 4వ స్థానంలోకి వచ్చిన తర్వాత మేజర్ హెల్త్ ఇష్యూస్ నుంచి తప్పించుకుంటారు, సరైన సమయానికి భోజనం చేస్తారు, పనులన్నీ పూర్తవుతాయి, పేరు ప్రఖ్యాతల్లో అగౌరవాలు ఏది లేకుండా, అంటే ఈ చిన్న అమర్యాదలు ఏది జరగకుండా ప్రశాంతంగా జీవితం ముందుకు వెళ్తుంది. శుక్రుడు ఎప్పుడైతే 3rd హౌస్లో బాగున్నారో అండి, ఇందాక మనం చెప్పుకుంటున్నామండి శుక్రుడు అని పుబ్బా నక్షత్రానికి. ఈ శుక్రుడు ఈ నవంబర్ మంత్లో వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తున్నారండి. అంటే వీళ్ళు ఏదైతే వృత్తిలో, ఒకవేళ నేను చెప్పినటువంటి ఆ లగ్జరీ ఎంటర్టైన్మెంట్ ఆ వృత్తిలో మీరు ఉన్నట్లయితే ఈ మాసంలో ఏదైనా ఒక జాక్పాట్ చూస్తారు. అంటే ఏదైనా ఒకటి కలిసి రావడం, కాలం కలిసి వస్తే అన్నీ నడిచొస్తాయని ఒక మాట ఉంటుంది. అలా నవంబర్ మాసంలో వీళ్ళకి వృత్తిపరంగా అలాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ప్రకృతి యొక్క సహాయ సహకారముల వల్ల ఏదైనా కొత్త విషయాలు కొనుగోలు చేయడం కానీ, కొత్త వస్తువులు కానీ, వాహనాలు కానీ, ఆభరణాలు కానీ, బంగారం కానీ, ఆకస్మిక ధనలాభం కానీ ఖచ్చితంగా కనబడుతుంది. 4వ స్థానంలో బుధ కుజ అనేటువంటి 2 ప్లానెట్స్ కనబడుతూ ఉన్నాయండి. 4th ఎప్పుడైతే కుజుడు ఉన్నారో అండి, కుజుడు అనేటువంటి ఆయన వృశ్చికంలో ఓన్ హౌస్ అది. సో దీనివల్ల ఏదైనా వాహనం కొనడం కానీ, మళ్ళా రెండో కన్ఫర్మేషన్ కనబడుతోంది, ఏదైనా భూమి కొనడం కానీ, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళైతే ఇంకా ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్స్ ఏదైనా రావడం కానీ, మంచి ఎనర్జీతో ముందుకు వెళ్ళడం కానీ, కోర్టు సమస్యలు, న్యాయపరమైనటువంటి చిక్కులతో ఏదైనా బాధపడుతూ ఉంటే వాళ్ళకి కూడా ఆ సమస్యలన్నీ పరిష్కారం అవడం లాంటివి ఖచ్చితంగా నవంబర్ మాసంలో, నవంబరే కాదండి డిసెంబర్ 6th వరకు కూడా మీకు ఆ యోగం ఉంది. డిసెంబర్ 6th దాటిలోపు అన్ని పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా అన్నీ మీకు ఫేవరబుల్గానే ఉంటాయి. ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ కేసు అయినా, ఏదైనా సరే. అండ్ ఈవెన్ స్పోర్ట్స్ ఫీల్డ్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి కూడా కుజబలం బాగుంది కాబట్టి డిసెంబర్ 6th మీకు ఎగ్జామ్స్ కానీ, రిజల్ట్స్ కానీ ఉంటే మంచి శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ డిసెంబర్ 5వ తారీఖు లేదా 6వ తారీఖు మీకు ఏదైనా ఒక మంచి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతాయి అని చెప్పొచ్చు. 7th హౌస్లో రాహుగ్రహ సంచారం కనబడుతోందండి. మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకుండా దాంపత్య జీవితాన్ని బాగుండేలాగా, ఇద్దరి మధ్యలో సమస్యలకి, కీచులాటలకి, పట్టుదలకి వాటికి తావివ్వకుండా జాగ్రత్త పడండి. 7th రాహు కాబట్టి పెట్టుబడిదారులు కానీ, ఇన్వెస్టర్స్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్లో బిజినెస్ పెట్టేటప్పుడు మోసపోకుండా ఎవ్రీ డాక్యుమెంట్ అన్ని కూడా చెక్ చేసుకుని ముందుకు వెళ్ళడం కానీ, ఏ లిటిగేషన్స్ లేకుండా ఎలాంటి అన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి. అష్టమంలో శని నడుస్తూనే 7th వైపు కూడా చూస్తున్నారు కాబట్టి వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈవెన్ ఇంకా చెప్పాలంటే బిజినెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్లో ఏదైనా ఒక మన సృష్టికి గ్రహణం పట్టినప్పుడు ఏ విధంగా అయితే మనకి కనబడుతుంది, ప్రపంచం అంతా కూడా కాస్త సూర్యుడు చీకటి పడడం ఇలా కనబడుతుందో, ఈ మ్యారేజ్ కానీ, బిజినెస్ కానీ 2 థింగ్స్లో వీళ్ళకి ఈ గ్రహణం పట్టినటువంటి విధానంలోనే ఏదైనా ప్రాబ్లం కనబడే అవకాశం ఉంటుందండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకే నేను మరీ చెప్తున్నాను సుదర్శన చండీ హోమం చేయించాలి అని చెప్పి. సుదర్శన చండీ హోమం చేయించడం వల్ల ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏది లేకుండా
ఆపదలు, ప్రమాదాలు, తర్వాత మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవ్వడం. అంటే మనం ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మనం ఇలా ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి మనకేమీ తెలియట్లేదు, కానీ చూసే వాళ్ళకి కూడా ఎనీథింగ్ ఒక్కటి చిన్నది వచ్చినా మనం ఏది తీసుకోలేమండి, చాలా సఫర్ అవుతాం. సో శని రాహు కాంబినేషన్ అలాంటి విషయోగాన్ని సూచన చేస్తూ ఉంటుంది. కాబట్టి మీకు కానీ మీ ఇంట్లో ఉండేటువంటి స్పౌస్, భార్య లేదా భర్తకి కానీ మ్యారిటల్ లైఫ్ ఆర్ బిజినెస్ లైఫ్ కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. డిసెంబర్ 5 తర్వాత నుంచి గురుబలం పెరుగుతోంది. సో ఓవరాల్గా ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి మంచి గోచార ఫలితాలు కనబడుతూ ఉన్నాయమ్మా. మేజర్లీ నేను చెప్పేటువంటి సలహా పరిహారము ఏంటి అంటే, కార్తీక మాసంలో శివుడికి సువర్ణ జలాలతో అభిషేకం చేయండి, నవరత్న జలాలతో అభిషేకం చేయండి. దీనివల్ల గురుబలం మరింతగా పెరుగుతుంది, శుక్రబలం పెరుగుతుంది. ఏదైతే అదృష్టం మీకు రావాల్సిందో ఇంకా తొందరగా రావడం, రెట్టింపు రావడం ఖచ్చితంగా కనబడుతుంది. ఉమాగారు, మీరు అన్నట్టుగానే మరి ఏ నక్షత్రం వారికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. మనం ఏ నక్షత్రాని కోసమైనా, ఏ రాశి కోసమైనా మాస ఫలితాలు, వార ఫలితాలు ఇలా చాలా రకాలుగా గోచారం కోసం మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటామండి. కానీ ఇక్కడ ఏమిటి అంటే, ఓన్లీ గోచారం అనేటువంటిది మానవ జీవితం మీద 40% మాత్రమే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మిగతా 60% వారి యొక్క కర్మానుసారేణ వచ్చినటువంటి పర్సనల్ చార్ట్ మీద ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా ఇక్కడ ఏదో బాగాలేదని, బాగుందని మీరు టక్కని నిర్ణయం తీసుకోవద్దు. సో ఇది కూడా సమన్వయం చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కానీ దీంతో పాటుగా పర్సనల్ చార్ట్ కనుక స్ట్రాంగ్ ఉంది అంటే 100% ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కింద నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైతే మంచి చెడు విషయాలు ఉన్నాయో అవన్నీ మనం చర్చిద్దాము. ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలాగా అనుకున్నదయ్యేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.